రైట్, ప్లీజ్ బి సీటెడ్. ఫ్యూ మినిట్స్. లాస్ట్ వీక్ మనం చూసిన మాటలు, దేవుని వాక్యమును ఒకసారి రిమైండ్ చేసుకుంటూ మనం ఈరోజు ఒక మంచి మర్మమును చూసి తద్వారా మనం ప్రార్థన చేద్దాం. కీప్ ప్రేయింగ్ ఇన్ అవర్ హార్ట్. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభా, ఇప్పుడు ఈ వాక్యం మాకు అర్థమవునట్లు కృపను అనుగ్రహించండి అని ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తూ అండర్స్టాండింగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఈ వాక్యం వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. గడిచిన వారము మనము చూసాము ప్రసంగి గ్రంథములో నీళ్ళ మీద ఆహారము వేయము, కొన్ని దినములైన తర్వాత అది నీకు కనపడుతుంది. అలాగే మేఘములను నీళ్ళతో నింపబడినప్పుడు ఎలాగో వర్షిస్తాదో, 7 8 మనము భాగం పంచిపెట్టినప్పుడు ఎలా అయితే మనము కీడు చూడము, మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను పడిన చోట ఎలాగ ఉంటుందో, అలాగే చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగ ఎదుగుతాయో నీకు తెలియని రీతిగా సమస్తమును జరిగించు దేవుని కార్యములు కూడా నీవు ఎరుగవు అని ఉన్నది. అలాగే దేవుని యొక్క శక్తి మనలో కార్యసిద్ధమవుతున్నప్పుడు మనకి అర్థం కాదు. ఈ వాక్య భాగం ఏమని సెలవిస్తుందంటే, నీళ్ళ మీద నీ ఆహారమే కొన్ని దినములైన తర్వాత కనబడుతుంది. ఇప్పుడు ఏం కనబడదు, నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం కనబడదు, చూలాలి గర్భంలో ఎముకలు ఎట్లా ఎదుగుతున్నాయో మనకి తెలియదు, మనకి కనబడదు. అలాగే డానియల్ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు 21 దినములు ఈ యొక్క కాల పరిమితిలో 21 days నీళ్ళ మీద ఆహారం చల్లినట్టు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతనికి మొదటి దినమున ఏం కనపడలేదు, రెండవ దినమున కనపడలేదు, 3 4 దినములైంది, గివప్ ఇవ్వలేదు. వారమైంది, 2 వారాలైంది, ఇక ఆన్సర్ లేదు. వన్ ఫైన్ డే 21st డే 21 ఆ రోజు పరలోకం నుండి ఒక దూత వచ్చింది. బేసిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక దూత పరలోకం నుండి భూమి మీదకి రావడానికి సెకండ్స్లో వచ్చేంత స్పీడ్ ఉంటుంది. ఒక సెకండ్కి సుమారుగా ఈ భూమి యొక్క చుట్టుకొలతలో సెకండ్కి 6 times 6 సార్లు ఒక ఏంజల్ తిరిగి రాగలదు. జస్ట్ మీ ఐస్ని బ్లింక్ చేసి చూడండి, సెకండ్ అంతే. ఒక్క సెకండ్లో భూమి చుట్టూ ఒక ఏంజల్ 6 సార్లు తిరిగి రాగలదు. అంత స్పీడ్ వచ్చే ఏంజల్స్, అందులో మరి ముఖ్యంగా గాబ్రియల్ కెరూబు. ఇలాంటి గాబ్రియలు భూమి మీదకి రావడానికి 21 days ఎందుకు పట్టింది? సో 21 days అనేది ఓన్లీ భూమి యొక్క క్యాలిక్యులేషన్లోనే, భూమి కాల పరిమితి అనేది భూమి మీదనే క్యాలిక్యులేట్ చేస్తారు. టైం పీరియడ్, టైం బేస్, టైం స్పేస్. సో 21 రోజులు ఈ ఏంజల్కి పట్టింది. ఒక ఏంజల్ కామన్ ఏంజల్కి, బేసిక్ ఏంజల్కి భూమి చుట్టూ తిరిగి రావడానికి 6 సార్లు తిరిగి వస్తుంది ఒక సెకండ్కి. కానీ హెవెన్ నుంచి రావడానికి లేట్ అయింది. కానీ గ్యాప్లో పారసీక దేశపు రాజు స్పిరిచువల్ రల్మ్స్ ఆన్సర్ని అడ్డుకున్నాయి. నీ నీళ్ళ మీద ఆహారం వేసి చూడు, కొన్ని దినముల తర్వాత కనబడతాయి. ప్రాసెస్ ఏది కూడా ఈజీగా వచ్చింది నిలవదు. 21 days అతను ప్రార్థిస్తూనే ఉన్నాడు, ప్రవచిస్తూనే ఉన్నాడు.
గోనెపట్ట కట్టుకొనే ఉన్నాడు. అయ్యో జవాబు రాలేదే అన్న మనస్తత్వంతో మనం ఈరోజు ప్రార్థన ఆపేస్తాం. డానియేల్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామంటే ఆన్సర్ వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఆ మాట చెప్పేది ఏంజెల్, నీవు బహుప్రియుడవు, నీవు ఏ రోజైతే ప్రార్థన పూనుకున్నావో అదే రోజు దేవుడు ఆన్సర్ ఇచ్చేశాడు. కానీ నీ దగ్గరికి రావడానికి నీవు ప్రార్థన చేయాల్సి వచ్చింది, నీ పట్టుదల చూపించాల్సి వచ్చింది, నీ నిరీక్షణ, నీ ఓర్పు, నీ సహనము కనపడ్డాలి. కాబట్టి నన్ను పారసీకపు దేశపు రాజు అడ్డుకున్నప్పుడు నాకు మిఖాయేలు యుద్ధము చేసే దూత వచ్చి నాకు సహాయం చేస్తే అతను అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. నేను భూమి మీదకి నీకు ఆన్సర్ ఇవ్వడానికి వచ్చాను. మన ఆన్సర్స్ అన్నీ అట్మాస్ఫియర్లో హ్యాంగ్ అయిపోయి ఉన్నాయి, ప్రెగ్నెంట్ అయి ఉన్నది సృష్టి. కాబట్టి మనం విత్డ్రా చేయాల్సింది సృష్టి నుంచి. డు నాట్ ప్రెజర్ గాడ్, డు నాట్ హ్యూమిలియేట్ గాడ్, అండ్ డు నాట్ క్రిటిసైజ్ గాడ్. దేవుణ్ణి మీరు వ్యతిరేకంగా చూడొద్దు, దేవుణ్ణి క్రిటిసైజ్ చేయొద్దు, కించపరచొద్దు, దూషించొద్దు, చెడ్డగా మాట్లాడద్దు. నాకు ఎన్నిసార్లు ప్రార్థన చేసి నాకేంటి జవాబు రాలేదని ఒక మనస్తాపంలోకి వెళ్ళిపోతావు. లేదు మై సిస్టర్, మై బ్రదర్, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనం ఈరోజు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి వివాహం కావాలి, మరి అతనికి వివాహం కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. అతనికి కావాల్సినటువంటి భార్య ఎక్కడుందంటే ఎవరో ఇంట్లో ఉన్నది. తనని రిడీమ్ చేయాల్సిన బాధ్యత నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఆ పాత్స్ ఓపెన్ అవుతాయి, ఆ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఒకదాని బట్టి ఫైనల్గా మెట్లు ఎక్కుకుంటూ నువ్వు ఎన్ని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తావో ఫైనల్గా డెస్టినీకి చేరతావు. ఆ స్త్రీ దగ్గరకు, ఆ జాబ్ దగ్గరికి. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్డ్ లాస్ట్ వీక్. సో డు నాట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేయటం ఆపొద్దు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, వెలుచూపు వలన మీరు నడవద్దు, విశ్వాసం వల్లనే నడవాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే దేవుడు ఆన్సర్లు ఇస్తాడు నేను ప్రార్థన చేస్తే అన్నదాంతో ప్రేయర్ చేస్తే జవాబులు రావు. దేవుడు ఆల్రెడీ ఆన్సర్లు ఇచ్చాడు. నేను విత్డ్రా చేసే కార్యక్రమంలో నా పర్సిస్టెన్స్, నా పట్టుదల, నా ఓర్పు, నా సహనం, నా ప్రిపరేషన్ నన్ను షేప్ చేస్తున్నాడు దేవుడు అన్న విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. తద్వారా నువ్వు జవాబులను శీఘ్రముగా పొందుకోగలవు. ఈ యాత్రలో నీ ఓర్పు బయటపడుతుంది, నీ సహనం బయటపడుతుంది, నీ వ్యక్తిత్వం మారుతుంది, నీ మాట విధానం మారుతుంది, నీ మనస్తత్వం మారుతుంది, నీ పరిస్థితులను కూడా నువ్వు అనుగుణంగా మార్చుకుంటావు. ఇది డిలే కాదు, ఇది వేగం కాదు, అలాగని ఇది స్లో కూడా కాదు, అలాగని ఇది డినయల్ కూడా కాదు, వ్యతిరేకించింది పక్కకు తొలగించి కాదు. నో. సో దే ప్రేయిడ్, ఆన్సర్స్ ఆర్ ఇన్ ద క్రియేషన్. 21 days realm, earthly realms. సో దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించేటప్పుడు హీ బ్లెస్డ్ బిహాఫ్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి వినుచుండగా దేవుడు మనిషిని బ్లెస్ చేశాడు. యు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు దేవుడు. సో దేవుడు మాట్లాడేటప్పుడు క్రియేషన్కి కమాండ్స్ ఉన్నాయి. వీళ్ళు రాజుల్లాగా నా పిల్లల్లాగా బిహేవ్ చేస్తేనే వీళ్ళకి నీవు సహాయం చేయి. బ్లెస్ దెమ్, గివ్ దెమ్. బెగ్గర్స్ లాగా వీళ్ళు బిహేవ్ చేయకూడదు. వీళ్ళు నా పిల్లలు, నా పిల్లల్లాగానే మాట్లాడాలి, కమాండ్ చేయాలి, డిమాండ్ చేయాలి. సృష్టి దగ్గర నుంచి అది నేర్చుకున్నాం మనం. ఎందుకంటే సృష్టి బానిస ఎవరికంటే దేవుని కుమారులకి. సృష్టికి బానిసలు ఎవరంటే మనుష్యుడు, పడిపోయిన వాడు. అదే మన ఇయర్థ్యం, ద ఫాలెన్ మ్యాన్, ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇయర్థ్యం దేవుని పోలికలోకి రావాలి, అక్కడి నుంచి పలకాల, అక్కడి నుంచి ప్రేయర్ చేయాలి, అక్కడి నుంచి మాట్లాడాలి. సో ఆల్ యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం తెలుసు కదా మనకి గొంగళిపురి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో. దట్స్ ద ప్రాసెస్. You are forming into the form of God. God is
elevating your spiritual authorities. So do not dismiss the conditions which are you're facing. No, take it as a challenge. Come on, ఆ ఫైర్లో నువ్వు నిలబడాలా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, హౌ లాంగ్ లార్డ్ అని అనిపిస్తుంది. కమ్ ఆన్, దానిలోనే ద బెటర్ సొల్యూషన్ దేవుడు దాచిపెట్టాడు. మై సిస్టర్, మై బ్రదర్, లాస్ట్ వీక్ we prayed in a good way. We commanded the creation. Believe it, you have received it. Pray, ప్రార్థించు, నేను పొందుకున్నాను అని. సో దేవుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగకూడదు. అది పిల్లల మనస్తత్వం. తప్పంటున్నాడా దేవుడు? లేదు. బ్యాంకులు కూడా అలా చేయగలవు. ఆ మాట నేను చెప్పాను. బ్యాంక్స్ కెన్ డూ దట్ జాబ్, నైబర్స్ కెన్ డూ దట్ జాబ్. దే కెన్ గివ్ 100 rupees, 1000 rupees. ఒకవేళ దేవుడిని అడిగితే గివ్ హిమ్ ప్రాజెక్ట్ వర్క్. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు PMEGP అని ఒక ప్రధానమంత్రి పథకాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాంకు నుంచి మీరు సబ్సిడీ కోసం డబ్బులని మీరు పొందుకోవాలంటే నువ్వు పోయి అడిగితే ఇవ్వరాలు. కొన్ని సర్టిఫికేషన్స్ చూపించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు చేయబోతున్న ఆ స్మాల్ స్కేల్ బిజినెస్ ఏదో ఆ ప్రాజెక్ట్ వర్క్ అప్పచెప్పాలి, ప్లేస్ చూపించాలి. ఆ తర్వాతనే వాళ్ళు ఆ అమౌంట్ రిలీజ్ చేస్తారు. నీకు కూడా ఇవ్వరు డబ్బులు. ప్రాజెక్ట్ ఏంటో, ఆ ప్రాజెక్ట్ యొక్క మెషినరీ ఎక్కడుందో దానికి రిలీజ్ చేస్తారు. సో తద్వారా యూ గెట్ సొల్యూషన్, నాట్ మనీ. బ్యాంకు నుంచి కూడా నీకు డబ్బు రాదు. బ్యాంకు నుంచి నువ్వు ఏం సొల్యూషన్ కోసం అప్లై చేసావో వాళ్ళు అక్కడికి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ మెటీరియల్ నీకు సప్లై అవుతారు. దెన్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ యువర్ ప్రోగ్రెస్, రైట్ యువర్ ప్లాన్. దిస్ ఈజ్ మై ప్లాన్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రామిసరీ నాట్ సంథింగ్ ఆర్ ది అదర్. ఏదో ఒక మెటీరియల్ దేవుడికి చూపించు. మనం ఒట్టి చేతులతో పోయి దేవుని దగ్గర బ్లెస్ చేయమంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఏం బ్లెస్ చేశాడంటే ఒట్టి చేతులనే బ్లెస్ చేశాడు. ఏం మల్టిప్లై అయిందంటే ఒట్టి చేతులే మల్టిప్లై అయినాయి. సో గివ్ హిమ్ సమ్ ప్రాజెక్ట్ వర్క్, దెన్ దే విల్ రిలీజ్ ఫండ్. డానియల్ కూడా ఇదే పని చేశాడు. డానియల్ చేసిన ప్రార్థన గ్రౌండ్ ఒకటే మాట, నీ కనికరం చొప్పున మాకు జవాబుని మా నీతిని బట్టి కాదు. దట్స్ ద స్టేట్మెంట్. ఐ లైక్ దట్. ప్రార్థనలకి జవాబు రాదు, ప్రార్థించేవాడికి వస్తాయి. యూ విల్ గెట్ ఆన్సర్, నాట్ బికాస్ ఆఫ్ ప్రేయర్స్, బికాస్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు ఎవరివో దాన్ని బట్టి ప్రార్థన వస్తుంది. నువ్వెవరివి? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులం కాబట్టి ఆన్సర్ వస్తుంది. అప్పుడు డానియల్ ఏమన్నాడంటే, నాట్ బికాస్ ఆఫ్ మై రైచియస్నెస్, నా నీతిని బట్టి కాదు ప్రభువా, నీ కనికరం గొప్పది. యు సీ దట్ ప్రేయర్, ఇట్స్ ట్రిగ్గర్ గాడ్, ఇట్ మూవ్డ్ గాడ్. దేవుణ్ణి ట్రిగ్గర్ చేసింది. ఇట్స్ యువర్ గ్రేట్నెస్, నాట్ మై రైచియస్నెస్, మై సెల్ఫిష్నెస్ కాదు. అది సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, అండ్ నాకు నీడ్ ఉందని కాదు. యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మై నీడ్స్. యువర్ గ్రేస్, నీ కృప. అందరు చెప్పండి అన్నమాట, నీ కృప, నీ కనికరం గొప్పది. దానికి మంచి ఎగ్జాంపుల్ నేను గుర్తు చేశాను. యోనా ఎందుకు తప్పించుకొని పోయాడంటే దేవుడు మంచోడని తప్పించుకొని పోయాడు. ఈయన ఊరకనే క్షమించేస్తాడు. ఈయన పగ ప్రతీకారాలు ఇతని మనస్సులో ఉండవు. ఎంత చెడ్డోడైనా సరే, ఎంత బ్రూటల్ మర్డర్ చేసినా సరే ఇమ్మీడియట్గా మనసు మార్చుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ మనసు మార్చుకోవడం కంటే కూడా అతను ఆ మాట అన్నాడు యోనా. కానీ దేవుడు మనసు మార్చుకునేవాడు కాదు. అసలు ఆయన మనస్తత్వమే అది. అవుటర్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే వెంజెన్స్ లాగా కనపడుతుంది, బట్ ఇన్నర్ కోట్ చూస్తే అయింది ఇట్స్ వెరీ మర్సిఫుల్ గాడ్. ఆయన బేట్ ఏదైనా పెట్టాడు అంటే, మన చేపకి హుక్ ఎలాగ పెట్టి బేట్ వేసి పెడతామో, ఎరేసి పెడతాము,
దేవుడు తను ఎరేసి పెట్టిన హుక్ ఎలాంటిదంటే గ్రేస్. అల్టిమేట్గా అతనితో రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఒకరోజు నేను చెప్పాను, ద ఫ్యామిలీ ట్రీ, అంజూరపు చెట్టు, ఈత చెట్టు, తాటి చెట్టు, ఇవన్నీ కూడా ముళ్ళు ఉంటాయి పైన, కానీ లోపల ఏముంటుంది? మెత్తని శృతి మెత్తని కాడలు ఉంటాయి. సీ దట్ ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ముళ్ళుగా ఉన్నాడంటే అతనితో నువ్వు స్నేహం చేయాలి. ఎందుకంటే అతను అంత ఈజీగా యాక్సెస్ చేయడు నీ లోపలికి రావడానికి. ఇఫ్ సంబడి ఎవరైనా త్వరగా వాళ్ళ హృదయంలోకి నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారంటే తర్వాత నువ్వు లోపల ముండ్లను చూడాల్సి వస్తుంది. అవుటర్ అపియరెన్స్ స్మూత్గా ఉంటే డోంట్ గో ఇన్. ఈజీ డెసిషన్ తీసుకోవద్దు. నేను గడిచిన 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను. నువ్వు తీసుకున్న డెసిషన్ ఈవిల్ డెసిషన్ కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం ఈజీ డెసిషన్. ప్లెయిన్గా ఉన్నది అని అంటే, అన్నీ సాఫ్ట్గా ఉన్నాయంటే రెగ్యులర్గా ఉండవు. అందుకే వెలుచూపు వలన నడవద్దు, విశ్వాసం వల్ల నడవాలి. గో బై స్పిరిచువాలిటీ, మేజర్ హిస్ స్పిరిట్. 16వ అధ్యాయం సామెతలు ఏమంటుందంటే, అతని స్పిరిట్ యొక్క బరువుని చూడండి. ద వెయిట్ ఆఫ్ ద స్పిరిట్. నా బరువు 67 కిలోలు నేను, బట్ నా యొక్క ఆత్మ బరువు మోర్ దెన్ 1000 కిలోస్. దట్స్ హౌ యూ మేజర్ ఎ పర్సన్. ఎలా తెలుస్తుంది? 1 వర్డ్. నీ స్పిరిట్ యొక్క బరువును బట్టి అతడు మాట్లాడే మాటని, ఇతని స్పిరిట్ వెయిట్ని చేయొచ్చు. ఎంతకాలంలో ఇతను బరువు తగ్గుతాడో కూడా నీకు తెలుస్తుంది. సో డోంట్ ఆస్క్ గాడ్ మటీరియల్స్. అది అన్ని జనులు బొమ్మల దగ్గర, రాళ్ళ దగ్గర, చెట్ల దగ్గర, సృష్టి దగ్గర చేస్తున్నారు. వీఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. ఆస్క్ గాడ్, 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 ఐ నీడ్ యూ. దట్ ఈస్ ద మెచ్యూర్ ప్రేయర్. అందరు చెప్పండి, దేవా నీవు నాకు కావాలి. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్. కార్ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్. నో. మీరు అబ్రహాము జీవితాన్ని చూడండి. ఐ విల్ బీ యువర్ షీల్డ్, గ్రేట్ రివార్డ్ అని ఉంటుంది. అప్పటికి గోల్డ్, సిల్వర్ అన్నీ ఉన్నాయి అబ్రహాముకి. యట్ గాడ్ కేమ్. 15వ అధ్యాయం మొదటి వచనము ఆది కాండంలో ఉంటారు. ఐ విల్ బీ యువర్ గ్రేట్ రివార్డ్. ఐ విల్ బీ ద గ్రేట్ రివార్డ్. దట్స్ నోబుల్ బహుమతి. సో ఆస్క్ గాడ్, గాడ్, ఐ నీడ్ యూ. Millions of people may be asking, but you should be different. Do you need materials? Do you need God? ఈ విషయంలో నన్ను ఒక సమయంలో మీరు ఈ ప్రశ్న అడిగితే I can teach you on that particular dimension more than 2 hours. Why I need God? Why not material? So today we are going to లాస్ట్ వీక్ ఒక ఇంటర్వెల్ లాంటిదే. లెట్ us see now. Same chapter, Daniel 9. Let us see verse 1. ఎంతమంది చదివారు? ఇంటికి వెళ్ళి డానియల్ చాప్టర్ 9. నేను ఒక సజెషన్ చేసి 21 days ప్రేయర్ లాగా మీరు ఇండివిజువల్ ప్రేయర్ పెట్టుకోండి. సో దట్ ఒకవేళ స్టార్ట్ చేయకపోతే రేపటి నుంచైనా మొదలుపెట్టు. ఓన్లీ 1 word, Jesus, I need you. That 1 word can subdue the plans of the devil. God, I need you. You will not die because of this prayer, I'm telling you. Verse 1. డానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి 2 వచనాలు చూద్దాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు డానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి
తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. 3వ వచనం. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సుని నిబ్బరము చేసుకుంటుని. మై గాడ్. వర్స్ 18 చూద్దాం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. ఫర్ ఎవర్ ఈ ప్రేయర్ పాయింట్ మీ మైండ్లో ఉండాలి. ఫర్ ఎవర్. ఈ 9, 18, 9, 18, 9-11 అటాక్ ఎలాగైతే మీకు గుర్తుంటుందో 9-18 పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నీ గొప్ప కనికరమును బట్టియే మేము ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతిని బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు. దిస్ ఈజ్ హౌ హీ ప్రేడ్. ఈ సబ్జెక్ట్ ఈరోజు మనం చూసి అగైన్ మళ్ళీ ప్రార్థన చేద్దాం. మొదటి 2వ వచనాలు ఏమనుందంటే 9వ అధ్యాయంలో డానియల్ ఒక పని చేశాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు డానియల్ అను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. ఎవరికి? యెహోవా ఎవరికి? ఇర్మియాకి చెప్పాడు, మీరు 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. నోటీస్ దట్స్ పాయింట్. 70 సంవత్సరాలు మీరు ఈ యొక్క బబులోన్లో ఉంటారు. ప్రాఫెసీ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ డానియల్ సపోజ్ టు ప్రే. అన్నీ ఆబ్వియస్గా జరగవు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, షార్ట్ మెసేజ్, దే ఆర్ గోయింగ్ టు ప్రే. 70 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారు, జైల్లో ఉంటారు, ప్రిజన్లో ఉంటారు అని చెప్పిన ఈ దేవుడు ఇర్మియాకి చెప్తే ఇర్మియా బుక్లో రాసి పెట్టారు. ఆ బుక్ డానియల్ వాళ్ళు ప్రిజన్లోకి వెళ్ళేటప్పుడు స్లేవ్స్గా వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు బబులోన్లో బుక్స్ తీసి చదవడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, ప్రొఫెసీ ఇచ్చాడు దేవుడు, 70 సంవత్సరాలు అయిపోయింది, మరి ఏంటి మేము ఇంకా బానిసత్వంలో ఉన్నాం, మాకు విడుదల లేదేంటి అని చెప్పి అప్పుడు 3వ వచనంలో గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఈ బుక్ను ఎదురుగా పెట్టుకొని రిటర్న్ వర్డ్స్, ప్రాజెక్ట్ దేవుడి దగ్గర ఉండాలి. ఇందాక నేను ఆ మాట చెప్పాను. బ్రింగ్ ఎ ప్రాజెక్ట్, ఎ ప్రపోజల్ బిఫోర్ గాడ్. వాట్ హ్యాపెన్ టు దిస్ ప్రొఫెసీ? ఈ ప్రొఫెసీ ఎందుకు ఫుల్ఫిల్ అవ్వలేదు? ఈజ్ ఆస్కింగ్ గాడ్. సో ఆ బుక్ పెట్టుకున్నాడు. ఇతనొక్కడే, మిలియన్స్ ఆఫ్ పీపుల్ స్లేవరీలో ఉన్నారు, కానీ ఇతనొక్కడే ఆ ప్రొఫెసీని పట్టుకొని పోయాడు. నువ్వు మాకు వాగ్దానం చేశావు, ప్రామిస్ ఇచ్చావు. సమ్టైమ్స్ మనకి ఫ్యామిలీ ప్రామిస్ ఉంటుంది, చర్చ్లో నుండి January 1st ప్రామిస్ ఉంటుంది, డైలీ ప్రామిస్ ఉంటుంది, బైబిల్ రీడింగ్లో ప్రామిస్లు ఉంటాయి. నేను ఆ విషయం కూడా చెప్పాను. ప్రామిస్ ఫెయిత్ సిరీస్లో మీకు చెప్పాను. ప్రామిస్ లేకోకుండా దేవుణ్ణి మూవ్ చేయడం కష్టం. సో బైబిల్ చదివేటప్పుడు పిక్ ద ప్రామిసెస్, ప్రొఫెసీస్, అవి రాసుకొని అవే ప్రార్థన చేయి. దానియేలు ప్రార్థన చేసింది ఇర్మియా గ్రంథంలో ఉన్న పదాలే తీసి ప్రార్థన చేశాడు. ఈ బైబిల్ చదివిన తర్వాత ఒక అధ్యాయం చదివితే అందులో 4-5 వచనాలు నీ హృదయానికి హత్తుకున్నట్లయితే అవి ఒక నోట్బుక్లో పెట్టుకొని వీలైతే మోకరించగలిగిన, నడిచినా కూర్చున్నా నీ ఇంట్లో ఒక 1 అవరో హాఫ్ అన్ అవరో ఈ ప్రామిస్ నేను క్లెయిమ్ చేస్తున్నా, నాకు సహాయం చేయి. బట్ ఎట్ ద ఎండ్ స్టోరీ చూస్తే ఏంజల్ గాబ్రియల్ ఆల్రెడీ బయలుదేరి వచ్చేసింది. ఆయన అన్న మాట ఏంజల్ ఏమన్నదంటే, ద మూమెంట్ యూ స్టార్టెడ్ ప్రేయింగ్. ఆ మాట నేను చదివిస్తాను. 21వ వచనం అందరూ చూద్దాం. 9వ అధ్యాయం 21వ వచనం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను.
మరొకసారి గుర్తు చేస్తాను. నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయిచు ఉండగా, ప్రార్థన ఏమంటున్నాడు? మాట్లాడుచున్నాడు. మీరందరూ అనుకోవచ్చు ప్రార్థన అంటే బ్రతిమలాడమేమో. లేదు, దేవుడితో మాట్లాడటం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. ఈ గ్రంథంలో ఇర్మియాతో మీరు చెప్పారు 70 సంవత్సరాల ప్రాఫెసీ ఇచ్చారు, మేము బయటికి వెళ్తామని. 70 సంవత్సరాలు దాటింది, మేము బయటికి వెళ్ళలేదు ఏంటని. మీరు ఇదే స్టోరీ ఎక్సోడస్లో చూస్తే 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉండంటే 430 సంవత్సరాలకి బయటకు వచ్చారు వాళ్ళు. 30 years ప్రాఫెసీ ఎక్సీడ్ అయింది. ఇచ్చిన ప్రాఫెసీ అబ్రహాముకి 15వ అధ్యాయంలో చెప్పాడు, 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారు ఐగుప్తులో, ఆ తర్వాత నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని దేవుడు ప్రామిస్ చేస్తే 390వ సంవత్సరంలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు మోసెస్ డెలివరర్గా వచ్చాడు. మోసెస్ని భయపెట్టి పంపించేశారు. మళ్ళీ 30 సంవత్సరాలు ప్రాఫెసీ నెరవేరలేదు, ఎక్సీడ్ అయింది. యు కాంట్ బ్లేమ్ గాడ్. నువ్వు దేవుని బ్లేమ్ చేయలేవు. దేవుడు ప్రాఫెసీ ఇచ్చిన తర్వాత నెరవేరుతుంది అన్న ఆబ్వియస్ తీసుకొని సైలెంట్గా ఉంటాం. ఇది జనరల్గా ప్రతి క్రిస్టియన్ మిస్టేక్ చేస్తాడు. ఈరోజు నేనే ఇక్కడున్నా, మన సంఘంలో చాలామందికి నేను ప్రాఫిటిక్ వర్డ్ ఇచ్చిన, బట్ నో బడీ కేమ్ బ్యాక్. ఎవరు కూడా వచ్చి దీనికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పాను ఇంతకుముందు కొన్నిసార్లు. ప్రాఫెసీ వితౌట్ ఇన్స్ట్రక్షన్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. వితౌట్ ఇన్స్ట్రక్షన్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వదు. వితౌట్ ఇన్స్ట్రక్షన్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వదు. ఇన్స్ట్రక్షన్స్ యాడ్ అవుతాయి, దానికి ఉంటాయి. చూడండి, అక్కడ 30 సంవత్సరాలు ఎక్సీడ్ అయింది, ఇక్కడికి వచ్చేవరకు ఎన్ని సంవత్సరాలు ఎక్సీడ్ అయింది? 70 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ప్రాఫెసీ ఇస్తే నెరవేరుస్తాలే అని ఇష్టానుసారంగా బ్రతికితే అది నెరవేరదు. వీలాగే 70 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు టైం ఇచ్చారు. 3 నెలల్లో నేను దేవుడు బ్లెస్ చేస్తాడని పాస్టర్ గారు స్టేజ్ మీద నుండి ప్రవచించారు. పాస్టర్ గారు చెప్పేశారు, అది అయిపోతుంది. నో, దాని దగ్గర ప్రాజెక్ట్ వర్క్ ఏం చేశావు? ఈరోజు ఎంతోమంది ఆదివారం దినం మన ప్రపంచం అంతా పాసిబుల్ అయినంత వరకు అందరు చర్చిలలో కూర్చున్నారు. ఫ్రంట్ లైన్ చర్చిలో ఉన్నారు, మెయిన్ లైన్ చర్చిలో ఉన్నారు, ప్రాఫిటిక్ చర్చిలో ఉన్నారు, కరిస్మాటిక్ చర్చిలో ఉన్నారు, ఇండివిజువల్ చర్చిలో ఉన్నారు, ప్రొటెస్టెంట్లు ఉన్నారు, పెంటకోస్టల్స్ ఉన్నారు. అందరూ ఆరాధించారు, వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమనంటే అయ్యగారు ఏదో ఒక మాట పలకకపోతాడా? సరే, బాగుంది, పాస్టర్ గారు పలికారు, ప్రవచించారు, బట్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ ప్రాఫెసీకి అనుగుణంగా పని చేయాల్సిన వీరు దానికి ప్రతికూలంగా దానికి పని చేయడం మొదలు పెడితే ఆ ప్రాఫెసీ నిర్వీర్యమైపోయింది. నేను గ్రేటెస్ట్ ప్రాఫెసీస్కి మిమ్మల్ని డైవర్ట్ చేస్తాను ఫ్యూ మినిట్స్లో. మై గాడ్, ఇప్పుడు డానియల్ ప్రార్థన చేయడం మొదలు పెడితే దెన్ ఆన్సర్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హెవెన్. మరి ప్రార్థన చేయకపోతే ఇది వచ్చేదా? రాకపోయేది. జవాబు వచ్చిందా? వచ్చింది. కానీ మళ్ళీ డానియల్ చేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 21 days. ప్రాఫెసీ ఇచ్చింది ఎప్పుడు? ఇర్మియాకి. నెరవేరిందా? లేదు. ఎందుకు నెరవేరలేదు? ఇంటర్సెషన్ లేకపోతే ఏ ప్రాఫెసీ నెరవేరదు, ఏ ప్రామిస్ నెరవేరదు. డెడికేషన్ టువర్డ్స్ యువర్ ప్రామిస్, ఫుట్ స్టెప్స్ టువర్డ్స్ యువర్ ప్రామిస్. ఈరోజు ఇక్కడ ఆదివారం ఇన్ని వేల లక్షల కోట్ల మిలియన్స్ బిలియన్స్ వాక్యం విన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత అది ఎందుకు నెరవేరదు అని అంటే ఆయన చెప్పారు కదా నెరవేరుతుందని వీళ్ళు వెయిట్ చేస్తూ టైం ఎక్సీడ్ అయిపోతుంది. 400 సంవత్సరాలు కాస్త 430 అయింది. పాస్టర్ నుంచి దేవుడు మాట్లాడాడు, ఇర్మియా నుంచి దేవుడు మాట్లాడితే డానియల్ ఎదురు చూశాడు, ఏంది నెరవేరట్లేదు ఏంది? వాట్ మేడ్ డానియల్ as a prophet? The way he referred a book of prophet. ప్రవక్త బుక్ చదివి ప్రవక్తగా మారాడు. ప్రవక్త బుక్ చదివి ప్రార్థన చేశాడు. ప్రవక్త బుక్లో నుంచి మాట తీసి ప్రార్థనలో పెట్టాడు.
ఈ బైబిల్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, ప్రవక్తలు నువ్వు ప్రవక్తిగా ఉండాలి అంటే ఈరోజు మెసేజ్ నీకోసమే. యు టేక్ అవుట్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ యూ స్పీక్ అండ్ యూ బికమ్ ప్రాఫిట్. దట్స్ సింపుల్. దానికి సృష్టి మనుషులు అగ్రి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఓటింగ్ అవసరం లేదు. బట్ టుడే యు మస్ట్ బిహేవ్ లైక్ ఎ ప్రాఫిట్. డిగ్ డీపర్. డానియల్, ఐ లైక్ డానియల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నాకు చిన్నప్పటి నుండి డానియల్ అంటే ఇష్టం. నాకెవరు ఆ పేరు పెట్టలే, ఆ పేరు నాకు నేనే పెట్టుకున్నాను. ఐ లైక్ ఇట్ 13 years బ్యాక్. Daniel, I like that name because he refers books. ఇర్మియా బుక్లో నుండి తీసి చదివాడు, దాన్ని ప్రవచించాడు, దేవుడు దానికి జవాబు ఇచ్చాడు, డానియల్ ప్రవక్త అయ్యాడు. నౌ ఇంటర్సెషన్ లేకపోతే, ప్రేయర్ లేకపోతే అసలు ఈ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేదే కాదు. సొల్యూషన్ వచ్చిన 21 days అతనికి డిలే అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇతను నీల్ డౌన్ చేసి ఉన్నాడు. ఐ వాంట్ టు సీ ద ఆన్సర్ ఫస్ట్. ఐ నీడ్ ఆన్సర్. 21 days తర్వాత 21 వచ్చిన అందరు చూడాలి. 9:21. నేను ఇలాగూ మాట్లాడుచు, ఆ మాట గుర్తుపెట్టుకోండి, మాట్లాడుచు. అందరు చెప్పండి ఆ మాట, మాట్లాడచ్చు. మీరు హన్నాను చూశారు కదా, సమూయేలు గ్రంథంలో ఉన్న హన్నా. ఆమె ఒకరోజు ఏలి యొక్క ఆశ్రమం దగ్గర కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండెను అని ఉన్నది. యు సీ దట్ ప్రేయర్ గాట్ ఆన్సర్. ఆ ప్రార్థనకి జవాబు వచ్చి తనలో తాను మాట్లాడుకుంటున్నది. సేమ్ వే రక్తస్రావం కలిగిన స్త్రీ తనలో తాను అనుకునేను. దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ యు హ్యావ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు నీ మీద ఏమని ప్రవచించుకుంటున్నది ఆమె? నేను అతని వస్త్రపు చెంగు ముట్టుదునా నేను బాగుపడుతున్నా, నేను అతని వస్త్రపు చెంగు ముట్టుకుందునా బాగుపడుతున్నా. దిస్ ఈజ్ ద ప్రేయర్. ప్రేయర్ అంటే ఆల్వేస్ ఏడవడమే కాదు. అఫ్ కోర్స్ దేవుని యొక్క ప్రెసెన్స్ నిన్ను తగిలితే యు క్రై లైక్ ఎ బేబీ. దట్ టెండర్ హార్ట్ నిన్ను మార్చేస్తా, టెండర్ హార్ట్గా. బట్ లుక్ ఎట్ ద ప్రేయర్ కండిషన్. తనలో తాను మాట్లాడుకుంటూ ఉండెను. అప్పుడు ఆమె డ్రంకనేమో, తాగినదేమో ద్రాక్షారసం చేత మత్తురాలై ఉందని ఏలి వచ్చి అన్నాడు, ఏమ్మా ఏంది ఇలా అంటే, నో 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 నేను దేవునితో మాట్లాడుతున్నాను. వావ్, ఈ మాట కూడా అదే రాసి ఉన్నది. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయించు ఉండగా. డానియేల్ ఏమన్నాడు? నేను ఇలాగ మాట్లాడుచున్నాను. ఏమని? ఇదిగో ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాలు ఉన్నది కదా. మనం ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మీ ప్రామిస్లన్నీ నోట్బుక్లో రాసుకున్న, డైరీలో రాసుకున్నాయని పెట్టుకొని అవి మాట్లాడండి. నీలో నువ్వు మాట్లాడుకో, నీలో నువ్వు ప్రవచించుకో, నీ మీద ప్రవచించుకో, నీ కుటుంబాన్ని మీద ప్రవచించుకో వాగ్దానాలని, ఆ ప్రొఫెసీస్ని. ఏమయ్యా దేవా నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు ప్రొఫెసీ ఇచ్చావు, ఏమైంది? యు హ్యావ్ టు గివ్ ఎ డిక్లరేషన్ ఫామ్. మై గుడ్నెస్, చూడండి ఆ మాట 21. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, డానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నువ్వు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడు ద డే యూ స్టార్టెడ్, నువ్వు విజ్ఞాపనను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిన. కావున ఈ సంగతి తెలుసుకొని నీ కలిగిన దర్శన భావను గ్రహించు. ద డే నువ్వు విజ్ఞాపన చేసి, నీల్ డౌన్ చేసి విజ్ఞాపన అనగానే ఆన్సర్ వచ్చింది. బట్ 21 days నన్ను పారసీకపు దేశపు రాజు స్పిరిచువల్ రెల్మ్లో ఈవిల్ స్పిరిట్స్ నన్ను ఆపినాయి.
Demons are stopping our promotions. Demons are stopping our elevations. Spiritual realms. పౌలు గారు ఎఫెసీలో చెప్పినట్టు 6వ అధ్యాయంలో మనం పోరాడుతున్నది మనుషుల చేత కాదు, దురాత్మ సమూహాల చేత. ఇంటర్సెషన్. డోంట్ స్టాప్ అంటిల్ యూ సీ ద ఆన్సర్. ఆన్సర్స్ వచ్చేంత వరకు ఎంతకాలం బ్రదర్? ఐ విల్ షో యూ. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 2. లూకా సువార్త 2వ అధ్యాయం. ఎంతకాలం బ్రదర్? ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది కదా, చాలా నెలలైంది కదా. ఓహో, అయితే ఈ వాక్యం విను. అక్కడ ఒక ప్రవక్తని డానియేల్ని చూసాం. అతను ఎలా ప్రవక్త అయ్యాడంటే వాక్యమును తీసి ప్రవచించటం వలన ప్రవక్త అయ్యాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఏం పేరు? అన్న. అన్నా కాదు, అన్న. ఈమె ఏం జరిగిందో 2వ అధ్యాయంలో ఇక్కడ రాసింది. కేర్ఫుల్గా చూద్దాం. 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునై ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఎవరేమా? ప్రవక్తి. ఏమ కూడా ఒక ప్రవక్తి, ప్రాఫెటస్. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెడిమితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండెను. 36వ వచనం మళ్ళొకసారి చూద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె ప్రవక్తి అంట. ఎలా జరిగింది ఈ విషయం? లెట్ us స్టడీ. ఈమె ఏం చేసిందో చూద్దాం. ఈమె లైఫ్ స్టైల్ ఏంటి ఒకసారి. ఆమె వర్జినిటీ, కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెడిమిటితో సంసారం చేసింది. 7 years భర్తతో సంసారం చేసింది. గుర్తుపెట్టుకోండి, 7 years. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7 years వాళ్ళ భర్తతో ఉంది. ప్లస్ బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉన్నది. 84 సంవత్సరాలు మళ్ళీ వేరే వివాహమే చేసుకోలే. కమ్ ఆన్. Now let us decode some mysteries in this lifestyle. ఈమె జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భర్త. బ్రెడ్ విన్నర్ ఎవరైనా ఉన్నారంటే భర్త. కుటుంబ యజమానుడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఈమె వర్జిన్గా కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు భర్తతో ఉంది. 7 years ఉన్నది. మరి ఈమె పిల్లల సంగతి ఏంటో రాయలేదు బైబిల్లో. ఈమె ఫైనాన్షియల్ కండిషన్ ఏంటో తెలియదు. గుర్తుపెట్టుకోండి, భర్త చనిపోతే she lost the very most powerful person in her life. Heart touching person, husband. 7 yearsకే చనిపోతే ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటుంది ఆమె? అసలు దేవుడి దగ్గరకు వచ్చి కనీసం మందిరానికి వచ్చేటటువంటి ఆలోచన కూడా రాదు. ఈ రోజులో అలాంటి అన్న లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మందిరములలో. మందిరం బయట కూడా ఉన్నారు. ఎలా ఉన్నారంటే 2 వారాలు 3 వారాలు వచ్చి దేవుడు నాకు ఏ అద్భుతం చేయలేదు అని దేవుని దూషించేవారు ఉంటారు. దేవుళ్ళని మార్చేవారు ఉంటారు. అట్ ద సేమ్ టైము దేవతలను మార్చుకున్న వారు ఉంటారు. చాలామంది అప్పుడప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తారు, మేము క్రిస్టియన్స్గా మారాం కానీ మాకేమీ జరగలే.
ఏం జరగాల? నేను క్రిస్టియన్గా మారినాక నాకు ఇంకా నష్టమే ఎక్కువ జరిగింది. దేవుని నమ్మినాక నష్టమే ఎక్కువ జరిగింది. జస్ట్ 2 days బ్యాక్ మాకు వాటర్ క్యాన్లు వేసే సిస్టర్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చాలా మంచి వ్యక్తి, మిలిటరీ మ్యాన్. అన్న చనిపోయి ఎన్ని రోజులు అయింది సిస్టర్ అని అడిగాను. 4 years అవుతుంది అన్న. 4 years అయిపోయిందా? ఆల్వేస్ స్మైల్తో పలకరించే ఆమెని. ఆమె ఎప్పుడు అంటుంటుంది, ఎవరు కూడా ఇట్లా రారు, పలకరియరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతారు. మేము ఒక్కడే అన్నీ అడుగుతుంటాం. మరి ఎలా? ఆమె విధవరాలు, ఎలా ఉంటావు ఏంటి అనేది మనం మాట్లాడితే పాపం ఆమెకు రిలీఫ్. మిలిటరీలో పనిచేసేంత కాలం ఏం కాలే, కానీ చిన్న షాప్ పెట్టుకున్నాం, ఏమైందేమో దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడా అని జనరాలు పాపం. అలాంటి మనస్తత్వంతో దేవుని దగ్గరికి రాగలరా? రాలే. బట్ లుక్ ఎట్ దిస్, ఆమె హార్ట్ కండిషన్ బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు చదవండి ఆ వచనం, 38వ వచనం, అందరు చూడాలి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఎక్కడికి వచ్చిందేమో? మందిరం లోపలికి. ఆఫ్టర్ లూజింగ్ ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, కెన్ యూ కమ్ టు గాడ్? నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు 84 సంవత్సరాలు మందిరంలోనే ఉన్నది. లిజన్ దిస్, తను కోల్పోయిన భర్త వల్ల దేవుడికి 84 సంవత్సరాలు పర్మనెంట్గా సేవ చేసే ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. అందుకే ఆ మాట రాశారు, 84 సంవత్సరాలు ఆమె విధవరాలే అని రాశారు. అంటే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోలే ఆమె. వయసులో ఉండి కూడా మళ్ళీ ఇంకొక పురుషుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే మందిరంకి వెళ్ళింది. ఫుల్ టైం ప్రేయర్ వారియర్ దేవుడికి దొరికారు. మనం ఏదన్నా పోగొట్టుకుంటే మనసులో మనకు ఒక ఫ్రెండ్ పైన తట్టుకోలేం. అదంతెందుకు, వాట్సాప్లో ఇట్లా ఏదన్నా రెడ్ ముఖం పెట్టి ఇమోజీలాగా పెడితే కూడా నువ్వు 3-4 రోజులు మాట్లాడు నీ ఫ్రెండ్ తోటి. వాళ్ళ ఇంటికి కూడా పోవు, ఇంకా దాని జీవితంలో నా ఇంటికి రా నేను, బట్ జీవితంలో వాడితో మాట్లాడను, వాడు ముఖం నాకు చూడబుద్ది అట్లా, ఇంత మోసం చేస్తాడా అని మనము కోపమో గ్రడ్జో పెట్టుకుంటాం. ఇక వాట్సాప్ అంటే ఇప్పుడు మంచిగా తెలిసింది ఏంటంటే బ్లాక్ చేయడమే. వద్దు మనకి, ఇంకా వాడి ముఖం నేను చూడను, వాడు ఉందంటే చెప్పి నేను రాను. సచ్ కైండ్ ఆఫ్ గ్రడ్జ్, కోపము, ద్వేషం పెట్టుకుంటాం. మరి దేవుడి దగ్గరికి రావట్లేదు జనాలు. ఎందుకు తెలుసా? నేను దేవుడి దగ్గరకు వస్తే నాకు ఆ గర్ల్ ఫ్రెండ్ని ఇస్తాడు, ఆ బాయ్ ఫ్రెండ్ని ఇస్తాడు, ఆ అమ్మాయిని ఇస్తాడు, ఆ అబ్బాయిని ఇస్తాడు. నేను అనుకున్న అలాగే జరుగుతుందని, ఇలా జరుగుతుందని, నేను వాడితో ఎన్ని కలగలన్నా, వీళ్ళతో ఎన్ని కలగలన్నా, ఈ బిజినెస్, ఆ బిజినెస్, ఆ వ్యాపారం, ఇవన్నీ అనుకునేవారికి ఇప్పుడు ఉన్నది కాస్త పోయింది. అది పోయేవారికి ఇప్పుడు అది పోయింది కదా, నేను దేవుడి దగ్గరకు వచ్చి ఏం ఉపయోగం? ఇప్పుడు నన్ను ఎలా ప్రార్థన చేయమంటావు? అది అక్కడ ప్రశ్న. ఇప్పుడు 36వ వచనం మళ్ళీ చూద్దామా? అందరు చూడాలి. 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకెందుకులే అని వదిలేశాడా? వదిలేలే. 400 సంవత్సరాలు అయిపోయిందని వదిలేశారా? లేదు, మొర పెట్టారని ఉన్నది. మీరు చదవండి ఎక్సోడస్లో. వాళ్ళు మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే మోరియా పర్వతం మీద ఉన్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళాడు. కాదు, మీరు మొరపెట్టిందేమో ఈజిప్ట్లో, ఆన్సర్ ఎక్కడ వచ్చింది? మోషే దగ్గర. ఇక్కడికి కొన్ని 100,000 మైళ్ళ దూరం ఉంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు నీ ఆన్సర్ మోసెస్ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. కానీ నువ్వు బానిసత్వంలో ఉన్నావు. వాళ్ళు మొరపెట్టడం ఆపారా? ఆపలే. 400 సంవత్సరాలు అన్నాడు, ఏమైంది? వాళ్ళు మొరపెట్టడం మొదలుపెట్టి ఆ మొర యెహోవా దగ్గరికి వెళ్ళేది.
అప్పుడు దేవుడు అక్కడి నుంచి దిగి వచ్చి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసెస్ దగ్గరికి వెళ్ళి, నా ప్రజల్ని విడిపించడానికి వచ్చానంటే మోసెస్ ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలు ఈజిప్ట్లో ఉన్నారు, ఇక్కడ లేరు. నీ డెలివరెన్స్, నీ డెలివరర్, నీ హెల్పర్, నీ మనీ, నీ ఆన్సర్స్ ఎక్కడో ఎవరితోటో దేవుడు డిస్కస్ చేస్తున్నాడు. కానీ నువ్వు మొరపెట్టడం ఆపొద్దు. హల్లెలూయా. డోంట్ స్టాప్ ఇంటర్సెసింగ్. యు నీడ్ టు ప్రే కంటిన్యూస్లీ. ఎక్కడో డానియల్ ప్రార్థన చేస్తున్నాడు, కానీ పైన యుద్ధం జరుగుతున్నది. 103వ కీర్తన 20వ వచనం మనందరికి తెలిసింది. ఏమని ఉంటుంది? యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేయు పరిచారకులారా, వాక్యమును మనము ప్రవచిస్తుంటే దూతలకి స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ మాట వినండి. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తి లాస్ట్కి దేవుణ్ణి పోగొట్టుకోలేదు. ఈ అన్న స్త్రీకి ఏం తెలిసింది తెలుసా? నేను దేవుణ్ణి అడగాల్సింది వస్తువులు కాదు, నేను దేవుణ్ణి అడగాల్సింది నేను పోగొట్టుకున్నాను వాటిని బట్టి నేను దేవుణ్ణి పోగొట్టుకోలేను. భూమి మీద ఏదైనా పోగొట్టుకో, ఫ్రెండ్స్ని పోగొట్టుకో, ఫ్యామిలీస్ని పోగొట్టుకో, అవన్నీ పోయినా ఫస్ట్ పరిగెత్తి దేనికోసం తెలుసా? దేవుని మందిరానికి. కెన్ యూ రన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఈవెన్ లూజింగ్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? Even if you lose your house, money, health, anything, death in their life, వాళ్ళ కుటుంబంలో మరణము ఆమెని ఒక పర్మనెంట్ ప్రేయర్ వారియర్గా మార్చింది. ఫిజికల్గా ఆమె భర్తను పోగొట్టుకుంది, కానీ స్పిరిచువల్గా మందిరంలో ఇంటర్సెస్ చేస్తుంది. 84 సంవత్సరాలు ప్రేయర్ వారియర్గా ఉన్నది. 36వ వచనం అందరు చూద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె ఎందుకు ప్రవక్త అయిందో చూద్దాం. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, చూడండి 84 సంవత్సరాలు ఎలా ఉంది? విధవరాలే. క్యారెక్టర్ కాపాడుకుంది. ఎక్కడుండి కాపాడుకుందో చూడండి. ఉండి దేవాలయము విడువక. The moment you lost, ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ దొరికించుకోవాల్సింది దేవుని మందిరం. నీవే దేవాలయమై ఉన్నావు, దేవుని ఆలయమై ఉన్నావు, దేవుడు నీలో నివసిస్తున్నాడు. అంటి పెట్టుకొని ఉండు. లాస్ట్ వీక్ చెప్పిన మాట, ఈ వీక్ గుర్తు చేసిన మాట, నువ్వు దేవుణ్ణి అడగాల్సింది, దేవుడు నాకు కావాలి. God, I need you. హస్బెండ్ పోవచ్చు, ఇల్లు పోవచ్చు, ఆస్తి పోవచ్చు, ఒక్కోసారి హెల్త్ పాడవచ్చు, ఒక్కోసారి నమ్మిన వాళ్ళే మోసం చేయవచ్చు, ఒక్కోసారి మనకి అవసరాలు తీరొచ్చు, తీరకపోవచ్చు. వాటిని బేస్ చేసుకొని ఏమో దేవుని మందిరానికి రాలే. నా జీవితంలో నాకు బ్రెడ్ విన్నర్, నాకు అన్నం పెట్టేటోడు చనిపోయింది అయ్యా. ఏం దేవుడు అయ్యా నువ్వు? దేవుడు తీసేశాడు అని అనలే. నాకు ఈయన తప్పితే ఇంకొక మార్గము లేదు. ఈరోజు చెప్తున్నా, నీకు నీ భార్య ఇంపార్టెంట్ కాదు, నీ భర్త ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లలు ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ దేవుడు. కీప్ గాడ్ ఆల్వేస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. భర్త చనిపోవడానికి ఫస్ట్ ఆమె స్టెప్ ఎక్కడ చేసింది? మందిరానికి. అంతటితో ఆమె ఆపలే. అసలైన మిస్టరీ అక్కడే ఉన్నది. కమ్ ఆన్, సీ దట్ స్క్రిప్చర్. 37 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచూ ఉండేను. అందరు చూడాలి అన్నమాట. ఉపవాస ప్రార్థనలతో, అందరు చూడండి, ఉపవాస ప్రార్థనతో పర్మనెంట్ ఇంటర్సెసర్గా మారింది ఆమె మందిరములో. కెన్ యు సీ దట్? దట్ ఈజ్ కాల్డ్ సర్వీస్. అన్నమాట చూడండి, అక్కడ సేవ అని ఉన్నది. అందరు సేవ అంటే ఏమనుకుంటారంటే, సుధాకర్, అందరు సేవ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ సాంగ్స్ పాడడం,
మ్యూజిక్ ప్లే చేయడం, వాక్యం చెప్పడం, మందిరానికి రావడం అనుకుంటారు. నో, ఈ స్త్రీని చూడు. ఈమె ప్రార్థన చేయడాన్ని, మందిరంలో ఉండి మందిరం కొరకు, మందిర క్షేమం కొరకు ఉపవాసం ఉండి రాత్రింబగలు చేస్తుంటే దేవుడు దాన్ని ఏమన్నాడంటే సేవ అన్నాడు. ప్రార్థన చేయడం ఏంటది? Come on. The heaven recognized it. Your prayer is a service to God. Let me merge. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ మొర పెడితే అది సేవగా భావించి మోషేని సేవకునిగా తీసుకొచ్చి డెలివరర్గా మార్చారు. ఇర్మియా రాసిన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాఫెసీస్ని తీసుకొని 70 సంవత్సరాలు గతించిన డెలివరెన్స్ రాలేదని డానియేలు ప్రార్థన చేస్తే అతన్ని విడుదల చేసే సేవకుడిగా దేవుడు పరిచయం చేశాడు. మరి ఇప్పుడు దేవాలయంలో నువ్వు సేవ ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? కమాన్, థింక్ అబౌట్ దట్. ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? ఐఎమ్ క్లోజింగ్. దిస్ ఈస్ ద కీ. 37 అందరు చూడాలి. 84 సంవత్సరాలు ఇంటర్సెసర్గా ప్రార్థన చేస్తూనే ఉన్నది. బ్రదర్, నేను ఎంతకాలం ప్రార్థన చేయాలి? కమాన్, సీ దట్. దేవాలయం విడవలేదు ఫర్ నో రీజన్. ఏ చర్చిలో అయితే ప్రార్థన చేయరో ఆ దేవాలయాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇఫ్ చర్చ్ ప్రేయింగ్, యు బిగిన్ టు లూజ్ యూస్లెస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీరు ప్రార్థన చేసి చూడండి, యు లూజ్ రస్ట్ ఇన్ యువర్ లైఫ్. సమ్ క్రేజీ థింగ్స్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ వారియర్. ఒక ప్రేయర్ వారియరు భర్తతో ఉంటే 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ భర్త చనిపోయాడు. సీ దట్. ఇప్పుడు ఆ ప్రేయర్ వారియర్ ఎక్కడికి వచ్చింది? మందిరానికి. ఆల్వేస్ నువ్వు పోగొట్టుకున్నది నేను దేవుని మందిరానికే నడిపించాలి. సినిమా థియేటర్ కాదు, పబ్బులో కాదు. నాకు దేవుడు ఏం చేశాడని పబ్బులో పోయి డ్యాన్స్ చేస్తుందా? నో, ఇట్ వోంట్ కమ్. నువ్వు పోగొట్టుకున్నావంటే పొద్దున్నే మందిరంలో కనపడాలి. ద గ్రేటెస్ట్ లాస్ ఇన్ హర్ లైఫ్, హస్బెండ్. షీ ఫౌండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎవరుంటారు అలాగా? భర్తను పోగొట్టుకొని దేవాలయం నుండి ఉపవాసం ఉంటూ. పాయింట్ నెంబర్ 1, ఏమో ఉపవాసం ఎందుకుందో, రాత్రింబగలు ఎందుకు సేవ చేసిందో మనం చూద్దాం. దెన్ విల్ ప్రే. అదే కీ. ఆమె ఎందుకు చేయాల్సి వచ్చిందో లెట్ us see. 70 సంవత్సరాలు బుక్లో రాయబడ్డ డానియేలు ప్రార్థన చేశాడు. 400 సంవత్సరాలు దాటినా వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళకి జవాబు వచ్చింది. బట్ ఈమె ఎందుకు చేసి ఉంటుంది? ప్రార్థించే వాళ్ళని ప్రవక్తి అంటారు. అసలు ఏమో ప్రవక్తి ఏం చేసిందని ప్రవక్త ఏం తెలుసా? ఇంటర్సెషన్, బ్రదర్. షీ వాజ్ ప్రేయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. మందిరంలో ప్రార్థన చేయడాన్ని ప్రవక్తిగా మార్చిందామని. ఇదే మందిరంలో మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే చాలాసార్లు అఫెండ్ అయ్యారు. మై బ్రదర్, చర్చ్ దేవుడే అన్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము. ఏ ప్రేయర్, ఏ చర్చ్ వితౌట్ ప్రేయర్ ఇట్స్ నాట్ ఎ చర్చ్, ఇట్స్ ఎ హెల్. ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఆమె ఏ సెషన్ తీసుకున్నది మందిరంలో? ప్రార్థన. ఈ వర్షిప్ చేయడం మ్యూజిషియన్స్ వీళ్ళది ఇక్కడ సేవ కాదా? ఇది కూడా సేవే. బట్ ప్రవక్త లాంటి సేవ చేసింది ఏంటంటే ప్రార్థన. చెప్పండి అందరూ. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, ప్రేయర్ ఉమన్, యు ఆర్ ప్రాఫెట్ అండ్ ప్రాఫెటెస్ రిగార్డింగ్ వాట్? కమాన్, ఆ మాట చూడండి. 38వ వచనం.
అందరు చూడండి. ఆమె కూడా ఆ గడియలను లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండేను. ఈమె ఎందుకు ప్రవక్తిని అయ్యిందంటే షీ వాస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈమె వయసు ఎంత ఉండొచ్చండి? 84 సంవత్సరాలేమో విధవరాలుగా ఉన్నది, 7 సంవత్సరాలేమో వివాహం అయి ఉన్నది. 84 7 ఎంత? 84 7 ఎంత అండి? 93 అంతేనా? 92 91 ఇప్పుడు క్యాలిక్యులేషన్ రివర్స్ తిరుగుతుంది. 84 7 ఎంత అండి? 91 ఇయర్స్ ఏజ్ ఏమది. దాని ప్లస్ అంతకుముందు ఎంత ఉండుంటే ఆమెకి కనీసం ఒక 18 సంవత్సరాలకైనా పెళ్ళి అయి ఉంటుంది కదా. ఎందుకంటే 7 సంవత్సరాలు వివాహ జీవితం, 84 సంవత్సరాలు విధవరాలు, ఇవి 91 ప్లస్ ఆమెకి ఏ ఏజ్కి పెళ్ళి అయి ఉంటుంది? అబోవ్ 18, 20. సో మోర్ దాన్ 110 ఇయర్స్ ప్లస్ ఉంటుంది ఏమో ఏజ్. 110 సంవత్సరాల క్రితమే ఈమె పుట్టింది యేసుప్రభు రాకముందు. ఈ సందర్భం ఏ రోజు జరిగిందంటే యేసుప్రభుని 8వ రోజు మందిరంలోకి తీసుకొచ్చారు. సున్నతి చేసే రోజు తీసుకొచ్చారు. యేసుప్రభుని 8వ రోజు మందిరంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు జరుగుతున్న ఉపోద్ఘాతం ఇది. అప్పుడు చూసి యేసుప్రభుని చూసి అంటుంది, నేను 84 సంవత్సరాలు ఇతని గురించే నేను మాట్లాడాను, ఇతని గురించే ప్రవచించాను, ఇతని గురించే నేను ప్రవచిస్తూ మాట్లాడుతూ వచ్చాను. నౌ లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు, అందరు చూడండి, యెరూషలేము విమోచన, జెరూసలేము యొక్క రిడమ్షన్ కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండేను. ఈమె ఏం కనిపెట్టింది? రాత్రింపగళ్ళు ఉపవాసం ఎందుకు చేసింది? ఎందుకు సేవ చేసింది? సింపుల్, షీ వాస్ ఇంటర్సీడింగ్ ఫర్ జీసస్ అరైవల్. Okay, here is the key. యేసుప్రభు వారు పుడతారని తెలిసి నువ్వెందుకు ప్రార్థన చేశావు? నువ్వు ప్రార్థన చేస్తేనే పుడతారా? ఆమె ఏమంటుందంటే, నేను కనిపెడుతున్నాను, రాత్రింపగలు కనిపెట్టాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, సేవ చేశాను, ఈయన గురించే నేను మాట్లాడాను. షీ వాజ్ ఇంటర్సీడింగ్ for the church, for the Jerusalem. Knowing this, నీకు ప్రాఫెసీ ఉన్న యేసుప్రభు వారి గురించే ప్రాఫెసీలు ఉంటే, ద బర్త్ ఆఫ్ జీసస్, యేసుప్రభు యొక్క జన్మం గురించే ఈమె ప్రవచిస్తూ వస్తే, అప్పుడు ఎగ్జాక్ట్ టైం మిస్ అవ్వకుండా యేసుప్రభు వారు పుట్టారు, అదే టైంకి ఆయన అక్కడికి రావడం, ఈమె రావడం, అది కొలైడ్ అవ్వడం ఒకటేసారి జరిగింది. యేసుప్రభు వారు బర్త్ కొరకే ఇంటర్సెసర్స్ ఉంటే, వాట్ అబౌట్ యువర్ బర్త్, యువర్ మ్యారేజ్, యువర్ ఫ్యూచర్? డోంట్ టేక్ ఇట్ లైట్. ప్రేయర్ సీరియస్ కాదు అని ఎవరైనా చెబితే నమ్మమా? కాదు, అబద్ధం. ఇన్ని ప్రొఫెసీలు ఉన్నాయి, ఒక్క ప్రొఫెసీ కూడా ఫెయిల్ అవ్వద్దని ఆమె యెరూషలేము అంతా కూడా కనిపెట్టుచు ప్రవచిస్తూ మందిరంలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నది, ఇంటర్సీడ్ చేస్తూ ఉన్నది. ప్రేయర్ ఆపలే. డానియేల్ ఆపాడు, ప్రేయర్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆపలే. యేసుప్రభు వారు పుట్టి కనపడేంత వరకు ఆమె కూడా ఆపలేదు. ఆమెకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వు యేసుక్రీస్తుని చూసేంత వరకు నువ్వు చనిపోవు. పైన సుమియోను గురించి కూడా ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. నౌ టెల్ మీ, ఇఫ్ యూ స్టాప్ ఇంటర్సీడింగ్, ప్రేయర్ just for a while, ఆమె కూడా ఒక 5-6 సంవత్సరాలు ఆపుంటే డెఫినెట్లీ జీసస్ బర్త్ డిలే అయ్యేది. దేవుడు చూడ ఎలా ఆర్డైన్ చేసి పెట్టాడు. బ్రదర్, మనం ఇప్పుడు ప్రార్థన చేయడం ఆపినట్లయితే, ఇంటర్సీడ్ చేయడం ఆపితే
ఇంటర్సెసర్గా ఉండడం ఆపితే యువర్ మ్యారేజ్ విల్ గెట్ డిలే, యువర్ ప్రమోషన్ విల్ గెట్ డిలే. అందుకని ఏమన్నాడు, విసుకక ప్రార్థన చేయండి, అలయక సొలయక ప్రార్థన చేయండి. మనం ఎంత ప్రార్థన చేయడం డిలే చేస్తామో అంత డిలే అవుతుంది. ఇట్స్ నాట్ ప్రాఫెసీ. ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిందా? 430 సంవత్సరాలు ఫుల్ఫిల్ అయింది. ఇర్మియా ఇచ్చిన ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిందా? ఎస్. ప్రాఫెసీ ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? డానియల్ ఇంటర్సెసర్గా ఉంటే ఫుల్ఫిల్ అయింది. అబ్రహాంకి ఇచ్చిన ప్రాఫెసీ 400 సంవత్సరాల ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిందా? అయింది. ఎప్పుడైంది? 430లో. ఎందుకు? ఎక్సీడ్ అయిపోయిందని అప్పుడు వీళ్ళు మొరపెట్టారు. వీళ్ళు ఇంటర్సీడ్ చేయడం మొదలు పెడితే దేవుడు విని దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు అన్నా అని ఒక ప్రవక్తిని వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేయడము, ప్రవచించడము, యేసుక్రీస్తు వారి యొక్క బర్త్ రైట్ టైంలో రైట్ మంత్లో రైట్ డేట్లో ఇది జరగాలని ఆమె ఇంటర్సీడ్ చేస్తున్నందువలన అది జరిగింది. Did you see? అన్నీ ఆబ్వియస్గా అలా జరిగిపోవు, మర్చిపోద్దు మీరు. అది ఆమె గనక ఇంటర్సెషన్ చేయడం ఆపి ఉంటే యేసుప్రభు వారి బర్త్ డిలే అయ్యేది. అందుకే ఆ మాట రాశారు, మీరు చూశారు కదా, 38, 39 వచ్చిన ఏమని రాశారు? నేను దీనికోసమే కనిపెడుతున్నాను, రాత్రి పగలు కనిపెడుతున్నా, ఉపవాసం ఉంటున్నా. నేను ప్రార్థన చేసే దేనికోసం అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ జీసస్. 84 years నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తూనే ఉన్నది. 84 days నాన్ స్టాప్ she was praying for Jesus coming, the coming of Jesus. ఇప్పుడు చర్చ్ ప్రేయర్ చేయడం ఆపితే యేసుప్రభు వారి బర్త్డే పుట్టుకనే అంత ఇంపార్టెంట్. ఎన్ని ప్రాఫెసీలు ఉన్నాయి యేసుప్రభు వారి మీద? అన్ని వందల వేల ప్రాఫెసీస్. ఒకటైనా నెరవేరేదా? నెరవేరకపోయేది ఇంటర్సెసర్ లేకపోతే. మీ బైబిల్ అంతా చూడండి, అన్ని ఇంటర్సెషన్ ఉంటుంది. ప్రతి ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ వెనకాల, నెరవేరిందని వెనకాల ఒక వ్యక్తి ప్రార్థన ఉంటుంది. ప్రార్థించే చర్చ్ బలిష్టమైన చర్చ్. బలం దేంట్లో ఉంటుందంటే జనంలో ఉండదు, మనం మాట్లాడే ప్రార్థనలు ఉంటుంది. ఒకే వ్యక్తి చర్చిలో ఉన్నారు, వందల వేల మంది వస్తున్నారు పోతున్నారు. 84 yearsలో ఎంతమందిని చూసి ఉంటుంది ఆమె? బాబు మీరు అందరూ వస్తూనే పోతూ ఉంటారు. నా జాబ్ అది కాదు నాన్న, నువ్వు రాకపో, నువ్వు వచ్చు వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. 84 years ఒకటే ప్లేసు, ఒకటే జాబు, ఒకటే ప్రొఫెషన్. 84 years ఒకటే ప్రొఫెసీ పట్టుకున్నది అంతే. యేసుప్రభు వారు పుడతారు, యెరూషలేమును కనపడతారు, ఆయన కనపడతారు, ఆయన చూస్తాను, అదే కనిపెడతాను. రాత్రి పగలు సేవ ఇదే చేస్తుంది. ఏంటి సేవ? ప్రొఫెసీ. ఒకటే ప్రాఫిటిక్ వర్డ్ పట్టుకున్నది. నా జీవితంలో దేవుడు ప్రామిస్ ఇచ్చాడు, ఇది నేను. అబ్రహాం కూడా పట్టుకున్నాడు, నా జీవితంలో ఇది నేను ఇస్తాను, నా కుమారుని ఇస్తాను. 25 years అదే పట్టుకొని ఉన్నాడు. మనం కాస్త 10 నిమిషాలు ప్రార్థన చేస్తే వేరే ప్రేయర్ పాయింట్ ఏమైనా ఉందా? కొంతమంది మనం ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేసాడని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ పెడితే స్కూల్లో మా అమ్మాయి పేరు చదవలే, మా అబ్బాయి పేరు చదవలే. మీరు అన్న నాయన సెకండ్ సెషన్ దాకా ఆగు. సరే నేనంటే చేస్తాను, నీ కూతురు నీ కొడుకు ఉన్నారు ఇంటికాడ, నువ్వేం చేస్తున్నావు ఆ రోజంతా? ఎక్కడికి పోయి లేట్ వస్తే ఎక్కడికి పోయి వచ్చినా అడగడానికి కూడా భయపడతారు పిల్లల్ని. అదొక ఇంటర్సెషన్. మరి ఎంతమంది చెప్పిన కానీ నీ పిల్లల గురించి నీవే ప్రార్థన చేయవు, కానీ పాస్టరే చేయాలి. పాస్టర్ ఆదివారం 1 గంట వస్తాడు, 1 గంట నిలబడతాడు. ఏ పాస్టర్ అయినా సరే వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి భార్య లేదా? వాళ్ళకి దేవుడు కాదా? మనమేమైనా ఎగ్జామ్షనా? మనం చర్చ్ మెంబర్స్ అయితే ఎగ్జామ్షనా? నో, మనందరం దేవుడు పిల్లలు. వాట్ పాస్టర్ ఈస్ డూయింగ్? ఈజ్ ప్రేయింగ్, ఈజ్ క్రైయింగ్. ఎక్స్ట్రా బర్డెన్ ఏం తెలుసా? తన ఫ్యామిలీ కంటే ఇంకా వచ్చే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బర్డెన్. ప్రతిసారి మైండ్లో ఏముంటుంది? బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది. యాజకుడు పాత నిబంధనలు ఏముంటుంది? బ్రెస్ట్ ప్లేట్. దాని మీద 12 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద ఏం పేర్లు ఉంటాయి? 12 గోత్రాల పేర్లు ఉంటాయి. 12 గోత్రాలు ఒకటేసారి లోపలికి మందిరానికి ఎలా లేదు. యాజకుడు పోయి రిప్రజెంట్ చేస్తే ఆ 12 గోత్రాలను దేవుడు చూసి బ్లెస్ చేస్తాడు. ప్రతిసారి మీ సేవకుడు, మీ పాస్టరు
ప్రార్థన చేసిన ప్రతిసారి అతని రొమ్మును ఎవరు ఉంటారు? తన హృదయంలో, తన హృదయానికి హత్తుకొని ఎవరైతే తన అకౌంట్లో ఉంటారో ఆ ఆత్మల్ని దేవుడి దగ్గర రిప్రజెంట్ చేస్తాడు ఈ సేవకుడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి బర్త్ డిలే అయ్యేదా కాదా? డెఫినెట్లీ అయ్యేది. కానీ ఎవరు ఆపారు డిలే కాకోకుండా? ఒక్క స్త్రీ. ఎంతమంది వచ్చారు 84 సంవత్సరాల్లో? లక్షల మంది వచ్చిపోయారు. ఎంతమంది ఆఫరింగ్ ఇచ్చారు? ఇంటర్సెషన్, ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్, ఇంటర్సీడింగ్. నీల్ డౌన్ చేసి లేదా నిలబడో ఫాస్టింగ్ చేసి యేసుక్రీస్తు పుడతాడు, పుట్టాలి, నేను చూస్తాను. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏం తెలుసా? మెటీరియల్ని చూడడం కాదు, దేవుణ్ణి చూడడం బ్లెస్సింగ్ అని ఆమె గ్రహించింది. ఇప్పుడు చెప్పండి, ఆమె ఏం అడిగింది 84 సంవత్సరాలు? ఐ వాంట్ టు సీ జీసస్ బిఫోర్ ఐ డై. నేను చావక ముందు దేవుణ్ణి చూడాలా. దట్స్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ గాడ్ డిజైన్డ్ ఫర్ us. స్టాండ్ అప్. See? ఆమెను అడిగితే, అన్నాను అడిగితే ఏం కావాలమ్మా నీకంటే, ఐ వాంట్ టు సీ జీసస్, ఐ నీడ్ జీసస్ అన్నాను. ఎగ్జాక్ట్లీ దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేశాడా లేదా? ఫుల్ఫిల్ చేశాడు. ఇంటర్సీడ్ ఫర్ యువర్ సిస్టర్, బ్రదర్, మదర్, ఫాదర్. అంత ఈజీ కాదు. ఇంటర్సెసర్గా ఉండడం అని నాట్ జోక్ థింగ్. అది కన్సిస్టెన్సీ ఉండాలా. చిన్నపిల్లలాగా వాళ్ళు ఏదో చాక్లెట్ సగం తిని అక్కడ పడేసినట్టు, అన్నం తిని సగం ప్లేట్ అక్కడ పడేసినట్టు వాళ్ళు నిలకడ ఉండరు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు ఏడుస్తారు, కాసేపు కింద పడతారు, కాసేపు దొర్లుతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఏదైనా సగం సగమే తింటారు. మనలా గిన్నెడు అన్నం వేసుకొని వాళ్ళు కంప్లీట్ చేయరు. అన్నం మెత్తి కింద పడ్డ తీసి గిన్నెలు వేయరు. లేదు, గిన్నెలో ఉన్న అన్నమే కింద పడేస్తారు. ఎందుకు? అదొక ఇంటర్సెషన్. అది మై బ్రదర్, మై సిస్టర్స్, టేక్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. యేసు ప్రభు వారి బర్త్కే ఇంటర్సెసర్స్ కావాల్సి వచ్చిందంటే, వాట్ అబౌట్ యువర్ బర్త్డే, వాట్ అబౌట్ యువర్ బర్త్, వాట్ అబౌట్ యువర్ మ్యారేజ్, వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, యువర్ ప్రమోషన్? యు ఆర్ టేకింగ్ లైట్ యువర్ లైఫ్ బై నాట్ ప్రేయింగ్. ప్రార్థన చేయకపోవడం వలన నువ్వు నెగ్లెక్ట్ చేసింది నీ ఫ్యూచర్ని. ఈవెంట్స్ అలా జరిగిపోవు. మళ్ళీ చెప్తున్నా, ఎవరి పాస్టర్ చెప్పని చెప్పకపోని నాకు సంబంధం లే. ఈవెంట్స్ అలా జరగవు. మీరు డిక్లేర్ చేయండి, జరగదు. 70 సంవత్సరాలు జరిగిపోయినా అలాగే కూర్చొని ఉన్నారు. 70 సంవత్సరాలు డానియల్ అన్నాడు, ఏందయ్యా 70 సంవత్సరాలు ఇక మేము బోమా బయటికేనంటే, భలే దొరికిన బుక్ తీసుకొని చదువంటే చదివినా. 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ప్రొఫెసీ రీమేక్ ఇచ్చారు, మనం నెరవేరాలి కదా అంటే కాదు. అప్పుడు కొని పెట్ట కట్టుకొని ఉపవాసం ఉండి మొరపెట్టాడు, అయ్యా ఇదిగో మా నీతి కాదు, మా వల్ల కాదు, కానీ నీ కనికరం చొప్పున మమ్మల్ని విడిపించు. అప్పుడు దేవుడు విడిపించాడు. మరి 400 సంవత్సరాలు అయింది, అలాగే అట్లా దిమ్మచెక్కలాగా అట్లనే కూర్చొని ఉన్నారు. ప్రాఫెసీ అయిపోయిందా? అయిపోయింది. ఎవరికి ఇచ్చారు ప్రాఫెసీ? ది గ్రేట్ అబ్రహాంకి ఇచ్చారు. 30 సంవత్సరాలు ఎందుకు ఎక్సీడ్ అయింది? దేవుడు వస్తాడు తీసుకుపోతాడని ఎదురు చూస్తున్నారు. ఒక్కరు మొదలుపెట్టారు మొరపెట్టడం. ఇజ్రాయేల్ అందరూ మొరపెడితే ఆ మొర యెహోవా యొద్దకు వెళ్ళాను అని ఉన్నది. అప్పుడు 30 సంవత్సరాలు డిలే అయింది. ఎందుకు? నీ పెళ్ళి డిలే అవ్వద్దు, నీకు పిల్లలు పుట్టడం డిలే అవ్వద్దు, నీ ప్రమోషన్ డిలే అవ్వద్దు, నువ్వు ఇల్లు కొనుక్కోవడం డిలే అవ్వద్దు, నీ మినిస్ట్రీ ప్లస్ అవ్వడం డిలే అవ్వకూడదు, ఏది డిలే అవ్వకూడదు. ఏ పారసిక దేశపు రాజు వచ్చి ఆపినా నీవు మాత్రం ప్రార్థన చేయడం ఆపొద్దు. యు షుడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్ అట్ ఎనీ కాస్ట్. ఆమెన్నది, యేసు ప్రభువుని చూసేంతవరకు నేను ఆపను. నేను మళ్ళీ గుర్తు చేశాను, ఆమె కనుక ప్రార్థన ఆపుంటే యేసు ప్రభువారు పుట్టడం డిలే అయ్యేది. ప్రాఫెసీ ఉంది కదా యేసు ప్రభువారి మీద, ఎందుకు నెరవేరలేదు? ప్రాఫెసీ ఇంపార్టెంట్ కాదు, ఇంటర్సెషన్ ఇంపార్టెంట్. అబ్రహాంకి ఇచ్చిన ప్రాఫెసీకి ఇంటర్సెషన్స్ ఎవరు? 20 లక్షల మంది. ఇర్మియాకి ఇచ్చిన ప్రాఫెసీకి ఇంటర్సెషన్ చేసింది ఎవరు? ప్రార్థన చేసింది ఎవరు? డానియల్. ఇంతమంది ప్రవక్తలు ఇచ్చిన ప్రాఫెసీలు నెరవేరుతాయేమో అలాగే ఉంటే నెరవేరలే. దేవుడు కావలసుకొని ఆమె భర్తని తీసేశాడు. పవర్ఫుల్ స్టేట్మెంట్. నీలో ప్రార్థన ఆత్మ ఉంటే, నీలో దేవుడి కోసం సేవ చేసే ఆత్మ ఉంటే, రాత్రి పగలు దేవుడని, దేవుని సేవ అని ఉపవాసం ఉండి దేవుని కొరకు పరిగెత్తే స్వభావం ఉంటే, నీ ఫ్రెండ్ను పోగొట్టుకుంటావు, నీ పిల్లవడిని పోగొట్టుకుంటావు, నీ రక్త సంబంధాలను పోగొట్టుకుంటావు. అన్నీ దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది ప్రార్థించే వ్యక్తి కావాలా.
లూజ్ ఎవ్రీథింగ్, లూజ్. నేను కూడా ఏడిచిన, నేను కూడా ఒక మానవుడినే కదా, నేను కూడా బాధపడ్డా. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఐ డిడ్ హార్మ్? నో, ఎవరికి హార్మ్ చేయలే, నేనేమనలే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ? ఏమవుతుంది నాతోటి? నాకేమైంది? క్రయింగ్ అండ్ బ్లీడింగ్. దెన్ లార్డ్ టోల్డ్ మీ, ఆమె భర్తను తీసేసింది నేనే, ఎందుకంటే ఆమెకి గిఫ్ట్ ఇచ్చింది నేనే. కొన్నిసార్లు మనం కుంటోలం అయితేనే మంచిది, దేవుని మందిరంలో ఎస్టాబ్లిష్ అవుతాం. దేవుడికి పర్మనెంట్ ఇంటర్సెసర్ దొరికారు. దేవుడి ఇంటెన్షన్ ఏం తెలుసా? ఆమె చూసింది కారు కాదు, ఇల్లు కాదు, ఆస్తి కాదు. ఫస్ట్ బ్లెస్సింగ్ జీసస్ని చూడాలని జీసస్ని చూసింది. ఇప్పుడు నేను ధన్యమయ్యా, ఐఎమ్ బ్లెస్డ్. మా సిస్టర్, మా బ్రదర్, నువ్వు ఏదో పోగొట్టుకొని ఉంటావు. అది ఎందుకు పోయిందంటే నీలో ఉన్న ఒక గిఫ్ట్ ఉంది, అది బయటికి రావాలా, అది దేవునికి ఉపయోగపడాలా. అప్పటి వరకు డోంట్ వరీ. ఎవరు పోయినా బాధపడకు, ఏం పోయినా బాధపడకు, ఎన్ని మాటలన్నా బాధపడకు. దేవాలయంలో దివారాత్రములు దేవునికి ఇంటర్సెసర్గా, ప్రార్థనగా మారు.